మీతోటి డైరెక్టర్స్ అందరూ కూడా ఒక పాన్ ఇండియా లెవెల్లో సబ్జెక్ట్స్ మొత్తం ఇప్పుడు మారిపోతున్నాయి. మీరు ఇంకా శారీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఎందుకు ఎంచుకుంటున్నారు సార్? ఏంటి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్ పాయింట్ అండి. పాయింట్ ఈస్ మీరు ఏ ఫిలిము ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఎలాంటి కాస్టింగ్ ఉండాలి, దాని బేసిస్ మీద తీస్తాం ఏ సినిమా అయినా. యా. సో మీకు సోషల్ మీడియాలో దాదాపు 6 మిలియన్స్ ఫాలోవర్స్ దాకా ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా కనెక్ట్ అయ్యారా ఇలాంటి ఇది? ఇప్పుడు ఆరాధ్య కనెక్ట్ అయింది కూడా అలాగే కదా. అందులో నుంచి ఈ స్టోరీ మీకు వచ్చిందంట. తన కాస్టింగ్ సత్య ఏమో నాకు అది ఒక దాంట్లో మేము అజివిడన్ వెబ్సైట్ నుంచి ఒక పర్టికులర్ డైలాగ్ ఇచ్చి ఆడిషన్ పంపండి, దాంట్లో వచ్చారు. యా. సో మరి ఇప్పుడు April 4th రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా. తెలంగాణలో అంటే ఓకే, మరి ఏపీలో మీకు థియేటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? అక్కడ మీ సినిమాకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా ప్రస్తుతం. అది అవన్నీ మాట్లాడేది ఏం లేదు. అది దిస్ ఈజ్ ద బిజినెస్ ఆఫ్ ఫిల్మ్స్. అదేమో పొలిటికల్, దానికి దీనికి ఏం కాదు. పొలిటికల్ అంటే గతంలో మీరు చేసినట్టు కొన్ని ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మీకు పడే అవకాశం ఉంటుంది కదా. నేను అదే చెప్తున్నాను. ఏదైనా సరే లా ప్రకారం జరుగుతుంది కదా. ఇట్ ఈస్ నాట్ లైక్ ర్యాండమ్గా ఇది ఏదైనా జరగదు ఎప్పుడు ఎక్కడ.